హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే ఒక సిస్టరు నాకు బ్లౌజులు కుట్టడం రాదక్క, అయినా నేను కొంచెం డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నాను టైలరింగ్లో, ఏదైనా టిప్స్ చెప్పమన్నారు. అయితే నాకు కూడా స్టార్టింగ్లో బ్లౌజులు అంత పర్ఫెక్ట్గా వచ్చేవి కాదండి. నేను పీకో ఫాలు కుట్టడం అవి స్టార్ట్ చేశాను అనమాట. అదే టైంలో నేను కూడా బ్లౌజులు కుట్టడం నేర్చుకున్నాను. ఎప్పుడైనా సరే ఫస్ట్లో మనం టైలరింగ్ స్టార్ట్ చేయగానే ఇంట్లో బ్లౌజెస్ అయితే ఇవ్వరెవరు, ఎందుకంటే అది చాలా కష్టమనే కదా, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారనమాట, మనలాంటి కొత్త ఉన్న వాళ్ళకైతే ఇవ్వరు. సో నేనేం చేశాను, నేను ఎలా డెవలప్ చేసుకున్నానంటే, ఫస్ట్ పీకో ఫాల్ అది ఎవరైనా చేస్తారు కదా, అంత మరీ ఎక్కువ నాలెడ్జ్ అవసరం లేదు, మనకి పెట్టుబడి ఉంటే చాలు. అయితే నేను పైన యాక్చువల్గా మా ఇంటి దగ్గర ఏం చేస్తారంటే, కింద పీకో చేసేసి పైన హ్యాండ్ తోటి హెమ్మింగ్ లాగా చేస్తారనమాట. హెమ్మింగ్ కోసం నేను బయటకి ఇచ్చేసి పీకో కింద ఫాల్ కుట్టేదాన్ని. ఆ టైంలో అంటే అది ఇవ్వడం వల్ల నేను 10 రూపీస్ వాళ్ళకి ఇచ్చేదాన్ని, నాకు టైం అంటూ వచ్చేది కదా, ఆ టైంలో నేను బ్లౌజులు నేర్చుకున్నాను అనమాట. అదే టైంలో ఇలా టాప్స్ కుట్టడం కూడా నేర్చుకున్నాను. అంటే ఇందులో కుట్టడానికి నేర్చుకోవడానికి ఏం లేదు, జస్ట్ హ్యాండ్స్ వేసేసి సైడ్ జాయిన్ చేసేసి హైట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. అవి చేసిన తర్వాత నాకైతే చాలా బాగా కుట్టడం అనేది వచ్చేసింది. చెయ్యి అనేది బాగా తిరిగిందండి కుట్టడానికి. అంటే మిషన్ అలవాటు నాకు అంతగా ఉండేది కాదు కదా, ఇవన్నీ కుట్టడం వల్ల మిషన్ అనేది బాగా అలవాటైంది అనమాట. తొక్కడాలు కానీ అవన్నీ కూడా బాగా పాదం ఎత్తడము, సూదిలో దారం ఎక్కించడం, ప్రతిదీ కూడా బాగా ప్రాక్టీస్ కింద అయిపోయింది. డబ్బులు కూడా బాగా కనిపించాయి. ఇలాంటివి టాప్స్ బాగా సీనియర్స్ ఎవరు కుట్టారనమాట, వాళ్ళకి అంత టైం ఉండదు. అంతెందుకు నేనే కుట్టాను. ఇది మంచి కస్టమరు. ఈ కస్టమర్ వచ్చేసి మనీ కూడా ఎక్కువ ఇస్తారు, అడిగినంత ఇస్తారు, కాబట్టి నాకు లాస్ రాదు. కాబట్టి ఈ ఒక్క కస్టమర్కి ఒప్పుకుంటాను, ఇంకెవరికి ఒప్పుకోను. ఇప్పుడు నేను బిజీ లైఫ్లో, ఇప్పుడున్న నాకున్న సిచ్యువేషన్లో అన్నీ కూడా బ్లౌజులే వస్తున్నాయి. అన్ని రకాల బ్లౌజులు కుట్టగలంత స్టామినా వచ్చింది కాబట్టి నేను బ్లౌజుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా బయట ఇస్తానన్నమాట. పీకో ఫాల్ మొత్తానికి బయట ఇచ్చేస్తాను, ఇంకా నేను ఏం ముట్టుకోను. కానీ ఈ టాప్స్ నేను ఎందుకు తీసుకున్నానంటే, నేను కుడితే వాళ్ళకి బాగుంటుందని ఒక ఒపీనియన్, మంచి కస్టమరు, అడిగినంత డబ్బులు ఇస్తారని ఒప్పుకున్నాను. మీరన్నా సరే ఆ కస్టమర్ ఈ కస్టమర్ అని కాదు, మీరు కొత్తగా నేర్చుకుంటే ఖచ్చితంగా ఇవి ఒప్పుకోండి. అయితే వీళ్ళకి ఏం చేంజెస్ చేయాలి ఏంటనేది చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా దగ్గరకు వచ్చేసి ఎన్ని ఉన్నాయి టాప్స్ అంటే, వీళ్ళు జస్ట్ హ్యాండ్స్ మాత్రమే వేయాలండి. హ్యాండ్స్ ఒకటి, అదే విధంగా హైట్ ఒకటి నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి హైట్ వీళ్ళకి 37 అండి. 37 ఫిట్టింగ్ అంతా కరెక్ట్ గానే ఉంది. సో ఇది ఎంత వచ్చిందో చూద్దాం. ఫస్ట్ 37 అనేది మనకి హైట్ అనమాట. ఇవన్నీ ఒకేసారి మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్ గా టైం అనేది సేవ్ అయిపోతుంది. నేను ఒకేసారి పెట్టేసుకున్నాను ఇదంతా కూడా. టేప్ తోటి కొలుచుకోవాలన్నమాట, ఎంత వచ్చింది ఏంటనేది. 37 ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, మనకి కుట్టాలి కదా ఖర్చులు. ఇది ఎంత వచ్చింది, 37 వచ్చింది. కొంచెం కిందకి దింపితే 38 అలా వచ్చింది. 37 తీసుకుంటాను. కొంచెం లైట్ గా కట్ చేస్తాను. సరిపోతుంది వీళ్ళకి. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ వేయాలి. ఫస్ట్ మీరు హ్యాండ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి, ఒక్కొక్కసారి ఉండవండి, నాకైతే ఉన్నాయి హ్యాండ్స్. ఓకేనా, ఇది అయిపోయింది. ఇది కూడా 37 హైట్ అనేది చూసుకోవాలన్నమాట. బోర్డర్ కట్ అయిపోయినా పర్లేదు, నాకు హైట్ అయితే కరెక్ట్ గా కావాలి అన్నారు. ఇలా కరెక్ట్ గా పెట్టేసుకుని షోల్డర్ దగ్గర కరెక్ట్ గా ఉండాలి. నేనైతే హ్యాండ్స్ జాయిన్ చేయడానికి 40 నుంచి 50 రూపీస్ ఛార్జ్ చేస్తానండి. కొత్త వారైతే 50, కొత్త వారికి నేను తీసుకోవట్లేదు, చెప్తున్నాను. ఆల్రెడీ కుట్టించుకున్న వాళ్ళైతే నేను జస్ట్ 40 రూపీస్, అంటే ఒక హ్యాండ్కి 20, ఇంకో హ్యాండ్కి 20 అన్నట్టు తీసుకుంటాను. ఇది కూడా హైట్ 37, అంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను, ఫోల్డింగ్ కావాలి కదా అందుకుని. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా అంతేనండి. దీన్ని కూడా ఫస్ట్ సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా కరెక్ట్ గా పెట్టేసుకుని హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. ఇది 40 ఉంది, ఇక్కడ 37 వచ్చింది ఇక్కడికి, అంటే ఒక 38 అనమాట. 38 పెట్టేసుకుని కట్ చేసుకోవాలి. ఇది అయిపోయింది. ఇది హ్యాండ్స్, ఇవి కూడా ఇక్కడ వచ్చినాయి హ్యాండ్స్.
ఇప్పుడు దీన్ని కూడా కరెక్ట్గా పెట్టేసుకుని 37 రావాలి మనకి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా సర్దేసుకుని హైట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 38 ఉంది, అది 38 40 ఉంది. 38 పెట్టుకుని కట్ చేసుకుందాం. అయిపోయింది ఇది కూడా. నెక్స్ట్ ఇది కూడా అంతే హైట్. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. పైనుంచి కింద వరకు 38. ఇలాగా అంతే. సో ఇది ఏంటంటే జస్ట్ కింద హైట్ సైడ్కి స్టిచెస్ అనమాట. ఇదంతా కూడా నేను ఒక 30, హ్యాండ్ వచ్చేసరికి 40 తీసుకుంటాను. ఈ 2 హ్యాండ్స్, ఈ 3 ఏమో అవి నార్మల్గా స్టిచెస్ అనమాట. ఓకేనా? సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇలాంటివి వచ్చినప్పుడు వదలకండి, మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. మీరు కొత్త వారైతే బాగా ప్రాక్టీస్ అవుతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.